నీ కుటుంబం గురించి ఎందుకు చింతిస్తున్నావ్? నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరుగుతుందేమో భయపడుతున్నావ్. భయపడకు, నేను నోవాహును. నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడును. నేనే అబ్రాహాము ప్రార్థించినప్పుడు లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడును. నీ కుటుంబాన్ని కాపాడుతాను, రక్షిస్తాను. భయపడకు, దిగులు పడకు. దేవుని బిడ్డలారా, ఉద్యోగం పోయిందని, ఆరోగ్యం పాడైందని, కుటుంబ పరిస్థితులు బాగోలేదని, ఏమీ అనుకున్నా అవి జరగటం లేదని బాధపడుతున్నారా? నీ దేవుడు నిన్ను విడువడు. మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించును. యోబు గ్రంథము 42:12. ప్రియమైన దేవుని బిడ్డ, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసెదను, మీ రోగములను తీసివేసెదను, మీ గాయములను మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. ఎమేన్. ఇర్మియా 30:17. బిలీవ్ అండ్ గుడ్ జీసస్ లోజ్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా కుమారుడా, నా కుమార్తె, చాలాసార్లు ఏ నిర్ణయము తీసుకోవాలో అని ఎంతో ఆలోచించి ఉంటారు. ఎవరి మాట వినాలి అని, ఏ మార్గములో నడవాలి అని మీకు సందేహం వచ్చి ఉంటుంది. అయితే నా మాటలు విను, నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీమీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను. కాబట్టి మీరు చేసే పనిలోనైనా ఇంకా ఏ విషయము కోరకైనా నువ్వు అడుగు, నేను నిన్ను నడిపిస్తాను, నీకు మార్గమును చూపిస్తాను. కాబట్టి ఎప్పుడూ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చెయ్యి, నీకు సమాధానము వస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను. యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయే ఉండదు. కాబట్టి నువ్వు ఒకవేళ లేమిని అనుభవిస్తున్నావేమో, అయితే నువ్వు దేవునిని ఆశ్రయించు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు పట్టు వదలకుండా ఆయనను అడుగు, ఖచ్చితముగా నీ మొరను వింటాడు, నీకు సహాయము చేస్తాడు. దేవుని హస్తము ఎన్నడూ కురచ కాలేదు. నీకు దేవుడు ఎప్పుడూ సమీపముగానే ఉన్నాడు. ఆయనకు మొర్రపెట్టు, నువ్వు తప్పకుండా గొప్ప కార్యము. ఈరోజు దేవుని వాగ్దానము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కీర్తనలు 55:22. అవుతున్నావా? నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను ఎవరు నిరాకరించిన లేదా నీపైన అశ్రద్ధ చూపించినా అది నీకు అనవసరం. దేవుని అనుగ్రహము నిన్ను అధికముగా హెచ్చిస్తుంది. కాబట్టి నీవు విజేతవు. ఆమెన్. నా కుమారుడా, నా కుమార్తె, నాకే ఎందుకు శోధనలు వస్తున్నాయి అని ఆలోచిస్తున్నావా? అయితే హఠాత్తుగా శోధనలు వస్తే వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియడం లేదా? అయితే నా మాటలు విను. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. కాబట్టి నీకు శోధనలు వచ్చినా రాకపోయినా మెలకువ కలిగి ప్రార్థన చేయడము మాత్రము మర్చిపోకండి. ప్రార్థన వలన ఎన్నో శోధనలు తొలగించబడతాయి. దావీదు రాజుకు శోధన వచ్చినప్పుడెల్లా దేవునికి మొరపెట్టేవాడు. కాబట్టి ఎంతో మంది ప్రార్థనల ద్వారా ఎన్నో విజయాలు పొందుకున్నారు. నువ్వు కూడా ప్రార్థించటం యేసయ్య ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేస్తారు. నా జీవితంలో చేరేమో, దేవుడు నిన్ను చూడట్లేదేమో అని మాత్రము ఎన్నటికీ అనుకోకు. ఆయన కనులు ప్రతి క్షణము నీ మీద ఉంటున్నాయి. నీ కుటుంబం గురించి ఎందుకు చింతిస్తున్నావ్? నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరుగుతుందేమో భయపడుతున్నావ్. భయపడకు, నేను నోవాహును. నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడును. నేనే అబ్రాహాము ప్రార్థించినప్పుడు లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడును. నీ కుటుంబాన్ని కాపాడుతాను, రక్షిస్తాను. భయపడకు, దిగులు పడకు.